ఎంతో టేస్టీగా ఉండే డబుల్ కా మీఠా అయితే చేసేస్తున్నాను ఈరోజు. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే నేను 8 బ్రెడ్ స్లైసెస్ అయితే తీసుకున్నాను. వీటికి సైడ్స్ అంతా కట్ చేసేయాలి. తర్వాత ఒక్కొక్క బ్రెడ్ పీసెస్ని 4 పీసెస్గా ఇలాగ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని నెయ్యి అయితే యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నెయ్యిలో మన బ్రెడ్ అంతా కూడా రోస్ట్ చేసేయాలన్నమాట. 2 సైడ్స్ చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇవి నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి. నెయ్యి ఎక్కువ లేదనుకున్న వాళ్ళు ఏంటంటే సగం నెయ్యి సగం ఆయిల్లో అయినా ఫ్రై చేసుకోవచ్చు. బాగా ఫ్రై అయితేనే టేస్టీగా ఉంటుంది డబుల్ కా మీఠా. ఇలా ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకొని అదే ప్యాన్లో నేను ఒక 100 గ్రామ్స్ షుగర్ అయితే యాడ్ చేస్తున్నాను. చూసారు కదా, ఒక టీ గ్లాస్ అంత వాటర్ యాడ్ చేస్తున్నాను. షుగర్ మీకు ఇంకా ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు అనమాట. దీనికి పాకం రావాల్సిన అవసరం ఏమీ లేదండి. షుగర్ అంతా కూడా మెల్ట్ అయిపోయి బాయిల్ అయిపోయిన తర్వాత ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ అయితే యాడ్ చేసేయాలి. అంతా పాకంలో మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. పెద్ద పెద్ద పీసెస్గా ఉన్నా పర్లేదు, చిన్న చిన్నగా అయిపోయినా పర్లేదండి. ఇందులో ఫ్లేవర్ కోసం నేను ఇలాచీ పౌడర్ యాడ్ చేస్తున్నాను. అంతా దగ్గరికి అయిపోయేలాగా ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులో కాచి చల్లార్చిన పాలు అయితే నేను ఒక చిన్న గ్లాస్ అంతా మిల్క్ యాడ్ చేస్తున్నాను. మిల్క్ కూడా అంతా దగ్గరికి అయ్యేంత వరకు మనం బాయిల్ చేసుకుంటే మన డబుల్ కా మీఠా రెడీ అయిపోతుంది. నేను ఇక్కడ చిన్న గిన్నెలో నెయ్యి వేసేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్నీ మీకు ఇష్టం ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని వేయించేసుకోవచ్చు. చూసారు కదా, చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి.